నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈరోజు 3rd April 2025. ఈరోజు నిఫ్టీ 82 పాయింట్స్ మైనస్లో 23,250 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయింది. 249 పాయింట్స్ పాజిటివ్లో 51,597 దగ్గర. సో సెక్టోరియల్గా చూస్తే మనకి ఈరోజు ఫార్మా టాప్ సెక్టర్ అనుకోవచ్చు. ప్రైస్ పెరిగిన సెక్టర్స్లో బాగా డౌన్ అయిన సెక్టర్స్ చూస్తే ఐటీ. సో ఫార్మా, పిఎస్యు స్టాక్స్, అదేవిధంగా పిఎస్యు బ్యాంక్స్, సిపిఎస్సి స్టాక్స్ ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉంటే సెక్టోరియల్లో ఐటీ బాగా డౌన్ అయింది. దాని తర్వాత ఆటో, తర్వాత కెమికల్స్ ఇవి బాగా డౌన్ అయ్యాయి. ఈవెన్ మెటల్ సెక్టర్ కూడా వీక్గానే కనిపించింది. సో నిఫ్టీ 50 స్టాక్స్లో పవర్ గ్రిడ్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, సిప్లా, శ్రీరామ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, పెయింట్, బిఈఎల్, అదానీ ఎంటర్ప్రైజెస్, నెస్లే, గ్రాసిమ్ ఇవన్నీ పాజిటివ్గా ఉంటే నెగిటివ్గా క్లోజ్ అయిన వాటిలో టాప్లో ఉంది టీసీఎస్. దాదాపుగా 4% వరకు మైనస్లోకి వెళ్ళింది. తర్వాత టెక్ మహేంద్ర మోర్ దెన్ 3%, ఎస్సీఎల్ టెక్ మోర్ దెన్ 3%, ఇన్ఫోసిస్ మోర్ దెన్ 3%, ఓఎన్జీసీ దాదాపుగా 3% మైనస్లోకి వెళ్ళిపోయింది. విప్రో కూడా 2.73% మైనస్లో క్లోజ్ అయింది. టాటా మోటార్స్ 2.67% మైనస్లో క్లోజ్ అయింది. బజాజ్ ఆటో, హిండాల్కో, ఎస్బీఐ లైఫ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోటక్ బ్యాంక్, M&M, అపోలో హాస్పిటల్, బజాజ్ ఫైనాన్స్, హీరో మోటార్ కార్ప్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, జొమాటో, భారతీ ఎయిర్టెల్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. మనం నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ తీసుకుందాం. సో ఇది మనం డైలీ క్యాండిల్స్టిక్స్ నిఫ్టీకి. సో గతంలో అనుకున్న లెవెల్స్లో పెద్దగా మార్పులే, ఒక చిన్న చేంజ్ ఉంది. మనకి కీ లెవెల్ 23,110. ఇది మనకి ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. ఇప్పుడు 23,250 దగ్గర క్లోజ్ అయింది. కాకపోతే ఈ రేంజ్లోనే ఉంది. లాస్ట్ 3 డేస్ ఏదైతే రేంజ్ కనపడుతుందో మనకి అదే రేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంది. ఇప్పుడు మనకి హైయర్ సైడ్కి వెళ్ళాలంటే 23,340ని బ్రేక్ చేయాలి. వన్స్ 23,340 బ్రేక్ అయితే 23,510 వరకు అప్ సైడ్కి వెళ్ళొచ్చు. 23,110 ఆర్ 120 లెవెల్ మనకి కొంచెం సపోర్ట్ లెవెల్ లాగా ఉంటుంది. సో ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రీచ్ అయితే మాత్రం 22,980 వరకు డౌన్ సైడ్ రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఒకటి ప్రీవియస్గా ఒక చిన్న గ్యాప్ ఏరియా ఉంది. ఆ గ్యాప్ ఏరియా ఫీల్ కావచ్చు. దాంతోపాటుగా ఇక్కడ మనకి 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. ఇది రాబోయే రోజుల్లో మనం క్రూషియల్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. ఇన్ కేస్ 22,940 కన్నా కిందకు వెళ్తే మాత్రం ఫర్దర్గా బేరిష్ కావచ్చు. ఈ ఎంటైర్ ర్యాలీ కొంత మళ్ళీ బేరిష్ మోడ్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. సో లెవెల్స్ చూసుకొని నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో మంచి ర్యాలీ చూసాం. లోయర్ లెవెల్ నుంచి స్ట్రాంగ్ రికవరీ అనుకోవచ్చు. ఈ రోజు లో వచ్చి 50,900, 51,597 దగ్గర క్లోజ్ అయింది. సో స్ట్రాంగ్ ర్యాలీ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక స్ట్రాంగ్ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఈ ప్యాటర్న్ వైజ్గా చూస్తే అది ఇప్పుడు మనం చూడాల్సింది ఈరోజు హైని బ్రేక్ కావాలి. సో 51,530 మనం గతంలో అనుకున్న రెసిస్టెన్స్ పాయింట్. సో దానికన్నా పైనే క్లోజ్ అయింది. మేబీ ఇంట్రాడేలో ఏదైనా డిప్స్ వస్తే అది బయింగ్ ఆపర్చునిటీ లాగా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి స్ట్రాంగ్ సపోర్ట్ 51,110. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటుంది. ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయితే మాత్రం డౌన్ సైడ్కి రావచ్చు. 50,500 తర్వాత 50,330. ఇప్పుడు మన కీ లెవెల్ మారింది 50,330. సో మన కీ లెవెల్ కన్నా పైనే ఉన్నాము. ఏదైనా డిప్స్ వస్తే అది బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఈ కీ లెవెల్ని మన స్టాప్ లాగా పెట్టుకొని. సో హైయర్ లెవెల్లో మాత్రం నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇన్ కేస్ 51,530 కన్నా పైన సస్టైనబుల్గా ఉంటే 52,000 వరకు అప్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. లెవెల్స్ చూసుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ మనం సెన్సెక్స్ లెవెల్స్ చూద్దాం. సెన్సెక్స్ ఈరోజు ఎగ్జాక్ట్లీ మంత్లీ పివోట్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. 76,295 దగ్గర క్లోజ్ అయింది. 76,270 ఆర్ 265 మంత్లీ పివోట్ లెవెల్. సో ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ 75,800. సో ఇది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ లాగా ఉంటుంది. 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇక్కడే ఉంది. సో ఇది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటుంది. ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయి కిందకు వస్తే మాత్రం 75,210 వరకు డౌన్ సైడ్కి రావచ్చు. ఇప్పుడు హైయర్ లెవెల్లో ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ మనకి 76,750 ఆర్ 77,000. అవి 2 పాయింట్లు మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. అవి బ్రేక్ అయి ర్యాలీ లాగా వస్తే 77,750 వరకు అప్ సైడ్కి వెళ్ళొచ్చు.
అయితే ఆప్షన్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు 77,000 కాల్ ఆప్షన్, అదేవిధంగా 76,000 పుట్ ఆప్షన్. ఈ రెండింటిని మనం మానిటర్లో పెట్టుకొని లెవెల్స్ ప్రకారం ప్రాపర్ క్యాలిక్యులేట్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది సెన్సెక్స్. సో మీ అందరికీ తెలుసు ప్రాఫిట్ మాస్టర్ రెగ్యులర్గా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. సో 100 days మెంటార్షిప్, ఇది టోటల్గా స్టాక్ మార్కెట్కి సంబంధించి ప్రతి విషయాన్ని కూడా నేర్చుకోవడానికి అవకాశం. ఎందుకంటే 100 days మీకు కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది, థియరీ క్లాసెస్ ఉంటాయి, దాంతోపాటు ప్రాక్టికల్ క్లాసెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ బ్యాచ్ 7th April నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అందరికి తెలుసు ప్రాఫిట్ మాస్టర్ రెగ్యులర్గా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం, అదేవిధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. మెంటార్షిప్ 100 days మెంటార్షిప్ అనేది మన ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇది నెక్స్ట్ బ్యాచ్ 7th April నుంచి స్టార్ట్ అవుతుంది. స్టాక్ మార్కెట్కి సంబంధించి ప్రతి విషయాన్ని నేర్చుకోవడానికి ఈ ప్రోగ్రామ్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.